ఈ గ్రామం చాలా ప్రత్యేకమైన గ్రామం. ఎందుకంటే వ్యవసాయ పరంగా చాలా ఆదర్శవంతమైన గ్రామం ఇది. వీరు మల్లికార్జున గారు. ఆయన వ్యవసాయం మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేసి వ్యవసాయం ఈ రోజుల్లో ఒక మిశ్రమమైనటువంటి వాతావరణం ఏర్పడింది వ్యవసాయంలో. ఇంతకుముందు వ్యవసాయం చేస్తే చాలా బలంగా ఉండేవాళ్ళు, అంటే ఫుడ్ బాగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెమికల్స్ వచ్చేసింది, చాలా వరకు రసాయనాలు ఎక్కువగా వాడటం జరుగుతుంది. అందువల్ల మనకి బీపీలు షుగర్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ బీపీలు షుగర్ ఎక్కువ రావటం వల్ల అంటే జీవన స్థాయి తగ్గుతూ ఉంది. దీనికి సంబంధించి మల్లికార్జున గారు చాలా పరిశోధనలు చేసి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆయనకి అవార్డ్స్ రావటం జరిగింది. 5-6 సార్లు మీకు అవార్డ్స్ వచ్చినాయని తెలిసింది సార్. అదేవిధంగా అనేకమైన సర్వేలు చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయం అనేది ఏంటి, ప్రకృతి వ్యవసాయం వల్ల ఉపయోగాలు ఏంటి, రసాయనాలు ఉపయోగించకుండా ఏ విధంగా వ్యవసాయం చేయాలని దాని మీద వారు వివరించి మీకు చెప్తారు. మీరు వినండి శ్రద్ధగా, ఓకేనా? అందరికీ నమస్కారం. మన ప్రభుత్వ ఎడవలూరు జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ మొన్నదరాపేట గ్రామంలో జాతీయ సేవా పథకం ద్వారా ఈ మధ్య చేసిన పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన లెక్చరర్లు కానీ వాళ్ళు ఆ విద్యార్థుల మీద వాళ్ళు చూసే ఆ విధానం కానీ, ఆ సారథ్యం కానీ, ఆ ప్రిన్సిపల్ వారి ఆరోగ్యంలో చాలా చక్కగా బాగుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వ్యవసాయం అనేది ఆధారం. ఎందుకంటే ప్రతి మనిషి ఆహారం లేదే బతకలేదు. ఇంతకు ముందు రోజుల్లో చాలా బాగా ఉండేవాళ్ళు మనుషులు. 80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా వాళ్ళు పొళ్ళు గిళ్ళు బాగుండి బ్రహ్మాండంగా వాళ్ళు ఏదైనా ఆహారం తీసుకోవడం, వాళ్ళ స్టామినా చాలా బాగుండేది. తర్వాత రాను 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 వచ్చే రోజుల్లో వాళ్ళు పోటీ ప్రపంచంలో వ్యవసాయాలు ఒకరి నుంచి ఒకరు ఎక్కువ పండించాలనే ఉద్దేశంతో రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు విచక్షణారహితంగా కొట్టి దాని ద్వారా ఆహారాలు పండించడంలో ఎక్కువగా ఆహారాలు కలుషితం అయిపోతున్నాయి. మరీ విచిత్రమైన దౌర్భాగ్యం ఏంటంటే అక్కడక్కడ రోడ్ల మీద పెట్టే పొళ్ళు కూడా అవి సహజంగా పొళ్ళు మాగేస్తే ఒక వారం రోజులకు నీట్గా మంచి పొళ్ళు అవుతాయి, అవి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి. కానీ ఈ మధ్యన ఏంటంటే ఈ స్పీడ్ యుగంలో ఒకే రోజు 2 రోజుల్లో ఆ కెమికల్స్ వేసి పౌడర్లు వేసి వాటిని మాగబెట్టడం కలలు కూడా మారిపోతున్నాయి. ఇటువంటి ఆహారాలు తిన్న దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా అన్నం తింటారు కాబట్టి అది మేము వరి పండించే రైతులవి. ఈ విధంగా మన నెల్లూరు జిల్లాలో ఇక్కడ వరి పండించేది ఎక్కువ. ఇక్కడ ఆ వరి ప్రాంతంలో చాలా రోజుల నుంచి క్రమేణా పెంచుకుంటా ఆ పంట పండే పూర్తయ్యే లోపల 5-6 సార్లు మందులు కొట్టడం, అది మల్టీ మందులు, అంటే 2 మందులు తీసుకొచ్చి కలపడం, ఆ విధంగా చేయడం. ఎందుకంటే రైతుల పరిస్థితి అట్లా తయారైపోయింది. ఇలాంటి పరిస్థితులలో మనం మంచి ఆహారం ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రకృతి వ్యవసాయం సైడ్ అడుగులేసి వాళ్ళు వచ్చారు. మన ప్రకృతి వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి చేయమన్నారు, చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో నుంచి గుర్తింపులు వచ్చాయి, ఎన్నో అవార్డులు, ముఖ్యమంత్రి కూడా అవార్డులు వచ్చినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా పేరే రావడం జరిగింది. అది ఎంతో చెప్పలేం కానీ మాకు అదృష్టం పరిస్థితి. మా అబ్బాయి 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి వచ్చి బీటెక్ చదువుతున్నాడు. ఆయన కూడా మంచి మెరిట్లో పాస్ అయ్యి అతను ఆ జాబ్ సైడ్ కూడా వెళ్లకుండా నేను వ్యవసాయ వరుసగా వస్తాను నాన్న అని చెప్పి ఆ అబ్బాయి కూడా జాబులు మానేసి మా ఇంటిలో ఉన్న పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. అతను కూడా బాగా పోతూ ఉంది, ఇబ్బంది లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ప్రకృతి వ్యవసాయానికి మామూలు వ్యవసాయానికి తేడా ఏంటంటే మన పురుగు మందులు, ఈ రసాయనిక ఎరువులు ఏమి లేకుండా కెమికల్స్ ప్రకృతి సహజ సిద్ధంగా పండించడాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఇది ఇంత ముందు రోజుల్లో పెద్దవాళ్ళ కాలంలో పండించేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత రాని పోటీ ప్రపంచంలో విచక్షణారహితంగా మందులు కొట్టారు. ఆ విధంగా చేయడం జరిగింది. ఆ అబ్బాయి 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. బాగా గుర్తింపులన్నీ వచ్చాయి. ఆ రైస్ కూడా చాలా దగ్గరలోకి పంపిస్తున్నారు. ఆ రైస్ తిన్న వాళ్ళు కూడా చాలా అభినందించడం జరిగింది. మెయిన్గా ఈ కెమికల్ ఆహారానికి, ఈ ప్రకృతి ఆహారానికి వ్యవసాయ తేడా ఏమిటంటే దాంట్లో విషతూల్యమైనటువంటి ఆహార ఈ పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడడం. చాలా మందికి డౌట్ ఏంటంటే అవి వాడకుండా ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం సాధ్యమేనా, ఎలా చేస్తారు అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వస్తుంది. దానిలో బాగా ఎవరని నేను చెప్తున్నాను. ఎందుకంటే
మన పొలాలలో ఈ అవశేషాలన్నీ దెబ్బతిరిపోయి విషయం అయిపోయి తర్వాత రోజుల్లో మనుషులు అనేవాడు కొంతకాలం ఉంటారు. తర్వాత తరాలలో కూడా ఆ భూమిని మంచి భూమిని మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఆ విధంగా మన ప్రకృతి సాక్షిత్యం చేసినప్పుడు ఆ నేల చాలా బాగుంటుంది. మన తరాలు కానీ మన తర్వాత తరాలు కానీ నేల బాగుంటే అదే మనం ఇచ్చే పెద్ద సంపదలు. ఆ విధంగా పచ్చి రొట్టి ఎరువులు వేయడం, ఆ విధంగా జీవులుగా పుల్లి పెసలు అవన్నీ వేసినప్పుడు అంత మాత్రం పైర్లు అవుతాయి. అవి దున్నితే మనకు మంచి సత్వ వస్తుంది, దాని ద్వారా పంటలు పండుతాయి. అదేవిధంగా పశువులు ఎరువులు ఆ విధంగా పొలాల్లో దూరి అటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పురుగు మందులు, ఆ పురుగులు చంపేదానికి వాటి బదులు ద్రావణాలు కషాయాలు ఇలాంటివన్నీ కొట్టి పంటలు పండించడం వీలవుతుంది. ఆ విధంగా కొంతమంది చేస్తున్నారు. మరి ఇంకొక విశేషం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రులు కూడా దీని మీద ఎంతో ప్రోత్సాహం చేసి ఆ దిశగా అడుగులేయండి, అవి పండించడానికి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా మేము మా నాన్నగారికి మేము మా తాతగారు కూడా వ్యవసాయదారులు అనుకోకుండా ఇప్పుండే రోజుల్లో వ్యవసాయ వారసులు రావడం లేదు. మా ఇంటికాడ నుంచి ఒక వ్యవసాయ వారసులు రావడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్కి మీరు ఎంత ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే మనిషి జీవితాల్లో మానవ జీవితాల్లో విద్యార్థి దశ చాలా అమూల్యమైనది. ఆ దశలో మనం సజ్జీవనం చేసుకుంటే తర్వాత జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మనం చదువుకునేటప్పుడు ఒకే లక్ష్యంతో ముందుకు పోవాలి. మంచి చదువు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని అదే విధంగా మన చదివిన కాలేజీలకి మంచి పేరు తెచ్చి ఇంకా మీరు లక్ష్యాలు బాగా మంచిగా ఉన్నట్టయితే మీరు చదివిన కాలేజీలకి మీరు చీఫ్ గెస్ట్లుగా వచ్చే పరిస్థితులు వస్తాయి. అంత కృషి అంత పట్టుదల మీలో ఉంది. వచ్చే రోజుల్లో మీరు అందరూ అద్భుతంగా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఓకే తెలుగు.